పేపర్ లీకేజ్ కారణంగా చాలా నిరీక్షణ మరియు కోర్టు కేసుల తర్వాత చివరి నీట్ ఫలితాలు వెలువడ్డాయి. ఎంబీబీఎస్ అడ్మిషన్ల విషయంలో తల్లిదండ్రులు, విద్యార్థులు సమానంగా టెన్షన్ పడుతున్నారు. మెడికల్ కాలేజీలో చేరడం అనేది చాలామంది ఔత్సాహికుల కల. ఈవింగ్స్ అబ్రాడ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ 28/7/2024న విశాఖపట్నంలో ఎంబీబీఎస్ అబ్రాడ్ అడ్మిషన్ విధానాలపై విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో కలిసి ఎన్ఎంసీచే గుర్తింపు పొందిన అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో మెడికల్ అడ్మిషన్లు మరియు దానిలో ఉన్న వివిధ విధానాల గురించి వివరించడానికి ఒక అవగాహన సమావేశాన్ని నిర్వహించింది. ఈ అవగాహన సమావేశంలో ఈవింగ్స్ అబ్రాడ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు శ్రీ ఏ రామకృష్ణ, జి శ్రీధర్రావు పాల్గొని విదేశాల్లో ఎంబీబీఎస్ అవకాశాలపై తల్లిదండ్రులు, విద్యార్థులకి వివరించి విద్యార్థులు, తల్లిదండ్రులు పలు సందేహాలని నివృత్తి చేశారు. భారతీయ ఆహారం అన్ని విశ్వవిద్యాలయాల్లో అందుబాటులో ఉంది మరియు భారతీయ వైద్య అధ్యాపకులచే బోధనా మాధ్యమం ఆంగ్లం. నీట్ ర్యాంక్ తక్కువగా ఉండడం మరియు భారతదేశంలో కఠినమైన పోటీ కారణంగా చాలామంది అభ్యర్థులు భారతీయ వైద్య కళాశాలల్లో ప్రవేశం పొందలేరు. ఈ అనిశ్చితి కారణంగా తక్కువ నీట్ ర్యాంక్ ఉన్నప్పటికీ విదేశాల్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో మెడికల్ అడ్మిషన్ గురించి ఆలోచించడమే ఏకైక ప్రత్యామ్నాయం. మేము ప్రతి సంవత్సరం విదేశాల్లోనే ఎంబీబీఎస్ చదువుల కోసం వందలాది మంది విద్యార్థులకి ప్రపంచ స్థాయి అత్యుత్తమ వైద్య సంస్థల్లో వారి కలల్ని నెరవేర్చడానికి మార్గనిర్దేశం చేశాం మరియు భారతీయ వైద్య రుసుము నిర్మాణంతో పోలిస్తే విలువైన విద్యా సంవత్సరాన్ని తక్కువ బడ్జెట్ రుసుముతో ఆదా చేయడంలో సహాయం చేశాం. ఈవింగ్స్ అబ్రాడ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ డైరెక్టర్ని రామకృష్ణ గారు, వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ ఈవింగ్స్ అబ్రాడ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ, అండ్ గ్రూప్ సిఇఓ రాజు గారు ఉన్నారు. మా స్టూడెంట్ హర్షిని ఇక్కడ ఉంది. ముఖ్యంగా ఇవాళ ఈ ఈవెంట్ అనేది చాలామంది పిల్లలు ఎంతో ఎదురు చూపుల తర్వాత నీట్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది అండ్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవడం జరుగుతుంది. సో పేరెంట్స్కి, పిల్లలకి చాలా క్వెరీస్ ఉన్నాయి. ఎక్కడ చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, అబ్రాడ్ వెళ్ళాలంటే ఏ కంట్రీకి వెళ్ళాలి, ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటి, కాలేజ్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, కంట్రీని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఇలాగా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. చాలా డౌట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఆ డౌట్స్ని క్లియర్ చేయడం కోసంగా, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం కోసంగా, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కోసంగా ఈ అవగాహన సదస్సు అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. నా పేరు రామకృష్ణ. నేను ఈవింగ్స్ అబ్రాడ్ కన్సల్టెన్సీ డైరెక్టర్ని, వన్ ఆఫ్ ది డైరెక్టర్. నేను కిర్గిస్తాన్ అనే కంట్రీలో 11 ఇయర్స్ నుంచి అక్కడే ఉంటున్నాను. మా కన్సల్టెన్సీ తీసుకునే పిల్లల్ని ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ అయిపోయే వరకు, అయిపోయిన తర్వాత ఎఫ్ఎంసీ క్లియర్ అయ్యే వరకు కూడా వాళ్ళకి సపోర్ట్ ఉంటాం మేము. మా కన్సల్టెన్సీ ప్రత్యేకత అది. పిల్లలు చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఇవాళ ఎన్ఎంసీ గైడ్లైన్స్ చాలా రోజు మారిపోతూ ఉన్నాయి. పేరెంట్స్కి ఖచ్చితంగా అవగాహన లేక, చాలామంది ఏజెంట్స్ కూడా అవగాహన లేని చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నిటి మీద కరెక్ట్గా ఒక అవగాహన కల్పించేసి మా కంపెనీ తరఫున పేరెంట్స్ ఖచ్చితమైన, అంటే మా దగ్గర రమ్మని ఖచ్చితంగా చెప్పట్లేదు మేము, ఖచ్చితంగా ఎన్ఎంసీ గైడ్లైన్స్ని సాటిస్ఫై చేసే కంట్రీ ఏది, అక్కడికి వెళ్ళడానికి మీరు ఏం చేయాలి, ఏమేమి వెతకాలి, ఎక్కడెక్కడ ఏ వెబ్సైట్లు వెతుక్కుంటే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అలాంటి నమస్తే పిల్లలందరికీ మేము కోరుకునేది ఒకటే, దయచేసి మార్కెట్లో జరిగే ట్రాప్ ఇన్ఫర్మేషన్కి గురి కాకండి. ₹1 తక్కువ అవుతుంది కదా, జాయిన్ అయిపోతే అయిపోతుంది కదా అనే భ్రమలకి దయచేసి వెళ్ళకండి. కోర్స్ టెన్యూర్ ఏంటో మీరు చూసుకోండి. ఎన్నాళ్ళలో ఉండాలి, ఇండియన్ ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారంగా అసలు ఏ నిబంధనలు పాటించాలి, మన పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరి చేతిలో ఎలా ఉంటారు, సురక్షితమైన వాతావరణం ఉందా లేదా, దేశంలో అంటే రాష్ట్ర ప్రభుత్వాలు. శ్రీధర్ గారు అందరికీ ఒక్కొక్కరికి కావాలంటే ఎంతసేపు అయినా తీసుకోండి. మీరు ప్రతిదీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్న తర్వాతనే ఏ కాలేజీ పంపిద్దాం అనేది డెసిషన్ తీసుకోండి మీరు. ఇది నా తల్లిదండ్రులందరికీ నా విజ్ఞప్తి అది. ఎందుకంటే 5.5 years లైఫ్ పిల్లల్ని పెడుతున్నాం మనం. కొద్ది గొప్ప మధ్యతరగతి పేరెంట్స్ అందరూ పెట్టే డబ్బులకి, వాళ్ళ పిల్లల జీవితాలకి మంచి ఉంటాయి, ప్రొటెక్షన్స్ ఎలా ఉంటాయి, ఎగ్జిస్టింగ్ పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కాబట్టి మీరు ఆ అవకాశాన్ని కూడా వాడుకుంటూ పిల్లలు వాళ్ళతో వాళ్ళు మాట్లాడి వాస్తవాలను గమనించి, మా సంస్థ ముందు నుంచి కూడా ఎప్పుడు ఒకటే కోరుకుంటుంది, వాస్తవాల్ని క్షుణ్ణంగా గమనించండి, మంచి చెడ్డల్ని దయచేసి అవగాహన చేసుకోండి. ₹1 ఇటు అటు అయినా కూడా పిల్లలు భవిష్యత్తుకి మంచి విద్యాబుద్ధులు చెప్పే సంస్థలే పునాది. కాబట్టి మీరు దానికి ప్రాధాన్యత కూడా ఇవ్వండి.
అలాగే అక్కడికి వెళ్ళి ఫుడ్ కానీ నేను ఏ కాలేజ్ని తక్కువ ఎక్కువ అని చెప్పను. దయచేసి ఇది పేరెంట్లకే నేను వదిలేస్తున్నాను. మీరు క్షుణ్ణంగా దాని మీద పరిశీలన చేసి, ఎందుకంటే మన పిల్లలు భవిష్యత్తు కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి. మా జర్నీలో ఆర్కే గారు ఎప్పుడు అంటే మేము ఎప్పుడు బిస్టిక్లో ఉంటాం కాబట్టి ఎప్పుడు ప్రతి క్షణం మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. రాత్రి 12కి కాదు, 1 గంటకు కాదు, 2కైనా మీరు ఫోన్ చేయండి. 2వ నిమిషంలో ఫోన్ చేసి ఆయన ఫోన్ ఎత్తాడు. 2వ నిమిషం మ్యాక్సిమం, అంటే 2వ కాల్ లేకపోతే 3వ రింగ్లోనే. మాకు కూడా మీరు అలాగే ఉండాలా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏ పొజిషన్ అయినా కూడా యూనివర్సిటీ. సో ఆ యూనివర్సిటీకి నేను శ్రీధర్ సార్ వాళ్ళ ద్వారా జాయిన్ అయ్యాను. హీ ఫౌండ్ మీ ద బెస్ట్ యూనివర్సిటీ. వీ హ్యావ్ ఇండియన్ ఫుడ్ ఆల్సో, ఇండియన్ ఫుడ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఆర్కే సార్ ఇంకా రాహుల్ అన్న దే విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. ఏ ప్రాబ్లం వచ్చినా సరే వీక్లీ అలా విజిట్ అవుతూనే ఉంటారు. వీ కెన్ షేర్ ఎవ్రీథింగ్. అంటే పర్సనల్ ప్రాబ్లమ్ అవి చాలా నీట్గా హ్యాండిల్ చేస్తారు. అండ్ ఫర్ మెయిన్లీ గర్ల్స్ అస్సలు ఎవ్వరు పేరెంట్స్ కానీ ఏ టెన్షన్ అక్కర్లేదు. ఇట్స్ సేఫ్ కంట్రీ, చాలా సేఫ్గా ఫీల్ అవ్వచ్చు. లైక్ సేఫ్ ఎన్వైర్న్మెంట్ అన్నీ ఉంటుంది. అండ్ వీ ఆల్సో హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ లైక్ ఇన్ తెలుగు అందరూ అన్ని టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో ఇట్స్ అ సేఫ్ ప్లేస్. అండ్